అంతా ప్లాస్టిక్ మయం. మనం తాగే నీరు ప్లాస్టిక్ క్యాన్లు, ప్లాస్టిక్ బాటిళ్ళు, మనం తినే తిండి ప్లాస్టిక్ ప్లేట్లలో, మనం సరుకులు తెచ్చుకోవడానికి ప్లాస్టిక్ కవర్లు. మన జీవితం మొత్తం ప్లాస్టిక్ మయం. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ప్లాస్టిక్ మన జీవితాల్లో ఒక భాగం అయిపోయింది. ఉదయం లేవగానే కాఫీ టీలు కూడా ప్లాస్టిక్ కవర్లలో పార్సిల్ తీసుకెళ్తుంటారు. వేడివేడి కాఫీ టీలు ప్లాస్టిక్ కవర్లలో పోయగానే ఆ వేడికి ప్లాస్టిక్ కరిగి కాఫీ టీలో కలుస్తుంది. అది తాగగానే మన శరీరంలోకి ప్లాస్టిక్ చేరుతుంది. ఇది క్యాన్సర్కు దగ్గరదారి. వేడి ఆహార పదార్థాలను ప్లాస్టిక్ కవర్లు, కప్పులలో తీసుకోవడం వల్ల క్యాన్సర్ తొందరగా సంభవిస్తుంది. ప్లాస్టిక్ సంచుల తయారీలో కాడ్మియం, సీసం వంటి విషపూరిత ధాతువులు కలిసి ఉంటాయి. కాడ్మియం మోతాదు ఎక్కువైతే తీవ్ర అనారోగ్యాలు కలగడమే కాదు, గుండెకు ముప్పు కలుగుతుంది. సీసం మోతాదు ఎక్కువైతే మెదడులోని టిష్యూలు క్షీణించిపోతాయి. ప్లాస్టిక్ తయారీలో వాడే రసాయన పదార్థాలను మనిషి చర్మం పీల్చుకుంటుంది. దానివల్ల డెర్మటైటిస్ అనే చర్మవ్యాధి వస్తుంది. ప్లాస్టిక్ను కాలిస్తే ఏర్పడే డయాక్సిన్ క్యాన్సర్కు దారితీస్తుంది. ప్రతి సంవత్సరం కనీసం 2 మిలియన్ల పక్షులు, తిమింగలాలు, డాల్ఫిన్లు, సీల్ సింహాలు, తాబేళ్లు ప్లాస్టిక్ని మింగి మరణిస్తున్నాయి. మహాసముద్రాల్లో చేరే 100 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి రెట్టింపు అవుతోంది. ఇవన్నీ కాకుండా ప్లాస్టిక్ బియ్యాన్ని తయారు చేస్తూ మనిషి తన క్రూరత్వాన్ని చాటుకుంటున్నాడు. ఇతర పదార్థాల మాదిరి కాకుండా ప్లాస్టిక్ బయోడిగ్రేడ్ కాదు. ఇది విచ్ఛిన్నం కావడానికి సుమారు 1000 సంవత్సరాలు పడుతుంది. ఇన్ని రకాలుగా మన జీవితాలకు హాని చేస్తున్న ఈ ప్లాస్టిక్ భూతాన్ని సాధ్యమైనంత వరకైనా నిషేధించుదాం. ప్లాస్టిక్ రహిత పర్యావరణానికి పాటుపడదాం. మీరు నాతో ఏకీభవిస్తారా?